ముక్కు తీరు బాగలేకపోతే సర్దుకుపోవటం తప్ప ఒకప్పుడు చేయటానికి ఏమీ ఉండేది కాదు. చప్పిడి ముక్కైనా, గద్ద ముక్కు అయినా, వంకర ముక్కు అయినా తమకింతే ప్రాప్తమని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ అవసరం ఎంతమాత్రమూ లేదు. రైనోప్లాస్టీ సర్జరీ సాయంతో ముక్కులో ఎలాంటి లోపాన్ని అయినా ఇట్టే సరిచేయించుకోవచ్చు. ముక్కును తమకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు. ముక్కును తీర్చిదిద్దే ఆధునిక సర్జరీ రైనోప్లాస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ముక్కును చూడగానే అబ్బా ఏమందం అని అనుకోకుండా ఉండలేం. కోటేరు లాంటి తీరైన ముక్కు ముఖానికి ఇచ్చే అందమే వేరు. మరి మనలో అందరికీ ఇలాంటి కోటేరు ముక్కు ఉంటుందా అంటే లేదనేదే సమాధానం. పుట్టుకతోటి ముక్కులో లోపాలు ఉండొచ్చు, లేదా ప్రమాదాల్లో గాయాల మూలంగా ముక్కు తీరుతెన్నులు మారిపోయి ఉండొచ్చు. ఒకప్పుడైతే ఇలాంటి లోపాలకు చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ నేడు రైనోప్లాస్టీ సర్జరీ సాయంతో ముక్కును మనం కోరుకున్న విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. ముక్కు లోపాలకు సంబంధించి మనలో చాలామందిలో అయితే గద్ద ముక్కు లేదంటే చప్పిడి ముక్కు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రకమైన లోపాల్ని ఇవాళ చాలా సులువుగా సరిచేయొచ్చని చెబుతారు డాక్టర్లు. ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా పైదాన్ని ఉండేదాన్ని దాన్ని డోర్సమ్ అంటాం అనమాట. దీన్ని టిప్ అంటారు. దీన్ని ఇక్కడ రూట్ అంటాం అనమాట. ఆ రాడిక్స్ అంటాం మా మెడికల్ భాషలో. దెన్ ఇవి ఏమో నాస్టిల్స్, అందరికీ తెలిసినవి. ఇది మధ్యలో ఏమో ఇదంతా స్కిన్లో ఉంటే అడుగున లోపల ఉండేది ఏంటంటే బోనీ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ మధ్యలో ఒక లేయర్ ఆఫ్ కార్టిలేజ్ ఉండి అటు ఇటు కవర్ అవుతున్నాను మ్యూకస్ మెంబ్రెయిన్. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ కవర్ అయ్యి దెన్ రెండు గాలి దాంట్లోంచి వెళ్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ బేసిక్ పార్ట్స్ ఆఫ్ ది నోస్ అనమాట. ఈ పార్ట్స్లో చెప్పబోయేది ఏంటంటే డోర్సమ్ యొక్క డిఫార్మిటీస్ ఏంటి, దాని కరెక్షన్స్. ఈ డోర్సమ్ డిఫార్మిటీస్ మెయిన్గా ఏంటంటే టూ టైప్స్లో ఒకటి ఏంటంటే ఎక్కువ ఉంటుంది, రెండో దాంట్లో తక్కువ ఉంటుంది. యూజువల్గా ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే కనుక ఇది మెయిన్ రీజన్ ఏంటంటే జెనెటికల్గా. సో మనం ఏ అదర్ కాజెస్ అనేది ఆల్మోస్ట్ అన్హర్డ్ అనమాట. అదర్ థింగ్స్ చాలా మైనర్ థింగ్స్ ఏంటంటే దేని దెబ్బ తగిలితే కొంచెం డిఫార్మిటీస్ వచ్చి రావచ్చు. అది చట్టి ముక్కు రావచ్చు, కొంచెం తేడా రావచ్చు, హంపుగా రావచ్చు అనమాట. ఇది కాజెస్. రైనోప్లాస్టీ ముక్కును మనం కోరుకున్నట్టుగా తీర్చిదిద్దే ఈ ప్లాస్టిక్ సర్జరీ నిజానికి మనకు కొత్తదేమీ కాదు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే మన దగ్గర సుశ్రుత మహర్షి స్వయంగా ముక్కుకు సర్జరీ చేసినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికీ ఇప్పటికీ సర్జరీ చేసే టెక్నిక్స్లో మార్పులు వచ్చాయి, కానీ మూల సూత్రం మాత్రం ఒక్కటే: రిడక్షన్, ఆగ్మెంటేషన్, అలైన్మెంట్. అంటే ఎత్తును తగ్గించటం, అవసరమైతే పెంచటం, ముక్కు తీరుతెన్నులు ఒక అలైన్మెంట్లో సౌష్ఠవంగా ఉండేలా చూడటం ద్వారా ముక్కును తీర్చిదిద్దుతారు. అవసరమైతే కొన్నిసార్లు చెవి నుంచి లేదా ఇతర శరీర భాగాల నుంచి సేకరించిన కార్టిలేజ్ను లేదంటే బయటి నుంచి సింథటిక్ వంటి కృత్రిమ పదార్థాలని సైతం వాడతారు. ఈ గద్దముక్కును చూడండి, ఆపరేషన్ తర్వాత ఎంత అందంగా మారిపోయిందో. ఎత్తును పెంచటం ద్వారా చట్టి ముక్కుకు ఎంత అందం వచ్చిందో చూశారా? ఇక్కడ చూడండి, సర్జరీ తర్వాత ముక్కులో వంకర ఎలా మాయమైపోయిందో. కొంతమంది అంటే షార్ట్ కట్స్, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్, మనకు కొంచెం ఇంప్రూవ్స్గా కావాలి, మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, మన నోస్ కొంచెం చూడటానికి బాగుండాలి, అదర్వైజ్ నాకు ప్రాబ్లం ఏం లేదు అని అనుకునే వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ స్కిన్కి బోన్కి మధ్యలో ఇక్కడ ఇంజెక్షన్స్ ద్వారా ఫిల్లర్ అనే మెటీరియల్, సింథటిక్ ఫిల్లర్స్ ఇస్తాం, హైల్రోనిక్ యాసిడ్. ఈ హైల్రోనిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ ఏంటంటే బాడీలో స్లోగా ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. ఇంటిగ్రేట్ అయ్యి తర్వాత దెన్ కొంచెం ఆ ఏరియాని పెరుగుతుంది అనమాట. దీని లైఫ్ స్పాన్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 1 year ± ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ హైల్రోనిక్ యాసిడ్ వల్ల ముక్కు డోర్సమ్ యొక్క హైట్ పెరుగుతుంది. ఇది వద్దు అనుకునే వాళ్ళకి ఏంటంటే దెన్ ద బెటర్ టు గో ఫర్ ఆపరేటివ్ రైనోప్లాస్టీ అనమాట. డిప్రెస్డ్ నోస్కి వాళ్ళు మేము చేసేది ఏంటంటే మళ్ళీ స్కిన్ కింద నుంచి వెళ్తాం అనమాట. ఆపరేషన్ ఏంటంటే అంత లోపల నుంచే ఉంటుంది. అండ్ ఆ లోపల నుంచి వెళ్ళి మెటీరియల్ కొంత యాడ్ చేస్తాం బోన్కి స్కిన్కి మధ్యలో. ఏ మెటీరియల్? మన ఓన్ మెటీరియల్ అనమాట, ఆర్ సింథటిక్ మెటీరియల్ లైక్ సిలికాన్ అనేది కూడా వాడుకోవచ్చు. బట్ ఆఫ్ లేట్ ఏంటంటే సిలికాన్ వల్ల ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మన ఓన్ మెటీరియల్ ఎనీ డే ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. దాన్ని ఎక్కువగా కార్టిలేజ్, బోన్, అవుట్ ఆఫ్ దట్ కార్టిలేజ్ ఈజ్ ద బెస్ట్ మెటీరియల్.
ఎందుకంటే బోన్ ఏమవుతుందంటే ఓవర్ ద టైమ్స్ బాగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అదే కార్టిలేజ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ అది పెట్టింది యూజువల్గా మినిమల్గా అయినా కానీ బట్ చాలా కాలం ఉంటుందన్నమాట. దాంట్లో మెటీరియల్స్ ఎక్కడెక్కడి నుంచి తీయచ్చు అంటే మిడ్ లైన్లో కొంత సెప్టమ్ అని ఉంటుంది ఎవరికైనా, ఆ సెప్టమ్ పార్ట్ కొంత తీయచ్చు, లేదంటే ఇయర్ ఈ మధ్యలో పార్ట్ని తీయచ్చు, లేదంటే ఈ రిబ్స్ యొక్క పక్క పార్ట్ని తీయచ్చు అనమాట. కోస్టల్ కార్టిలేజ్ అంటాం. ముక్కును మనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దే రైనోప్లాస్టీ సర్జరీకి కనీసం 1-2 గంటల సమయం పడుతుంది. అవసరాన్ని బట్టి లోకల్ లేదా జనరల్ అనస్థీషియా ఇస్తారు. ఆపరేషన్ తర్వాత ముక్కు లోపల బయట డ్రెస్సింగ్ చేస్తారు. అదే రోజు కానీ లేదంటే తరువాతి రోజు కానీ డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ తర్వాత 1 వారం పాటు యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందుల్ని వాడాల్సి ఉంటుంది. 5 రోజుల తర్వాత డ్రెస్సింగ్ని తొలగిస్తారు. వారం 10 రోజుల పాటు నోటితో గాలిని పీల్చుకోవటం, వ్యాజ్లైన్ ప్యాక్లను పెట్టుకోవటం వంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించాలి. రైనోప్లాస్టీ సర్జరీ చేయించుకున్న తర్వాత మనం ఆశించిన ఫలితం కనిపించడానికి కనీసం 1 నెల రోజులైనా పడుతుంది. ఆపరేషన్ మూలంగా ముక్కుపై మచ్చలు మిగిలిపోతాయని, శ్వాస కష్టమవుతుందని, వాసన గ్రహించే స్థితి తగ్గుతుందని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి అవన్నీ ఒట్టి అపోహలేనని చెబుతారు డాక్టర్లు. హంప్ నోస్కి అంటే ఈ బాగా పైకి లేచి ఉండే వాళ్ళకి ఏ విధంగా చేస్తాం. వీళ్ళలో ఏంటంటే స్ట్రక్చరల్ రైనోప్లాస్టీ అండ్ ప్రిజర్వేషన్ రైనోప్లాస్టీ అని 2 రకాలుగా ఉంటాయి. ఈ స్ట్రక్చరల్ రైనోప్లాస్టీ అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పటిదాకా ఎక్కువగా వాడేది, ఈవెన్ నవ్ ఆల్సో వాడేది స్ట్రక్చరల్ రైనోప్లాస్టీ అంటాం. దీంట్లో ఆ పై పార్ట్ని ఒక ఫైలింగ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ పార్ట్లో బోన్ ఉంటుంది, లోయర్ పార్ట్లో కార్టిలేజ్ ఉంటుంది అనమాట, ఆ మిడ్ లైన్ సెప్టమ్ అనేది. సో ఇక్కడ నుంచి చిన్న కట్ ఇక్కడ నుంచి ఇచ్చి లోపలికి వెళ్తాం అనమాట. అంటే కాళ్ళు మెల్ల మీద వేరే ఒక 5 mm కట్ ఉంటుంది, మిగతా అంతా లోపలే ఉంటుంది అనమాట. సో అలా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ కార్టిలేజ్ని మిగతా పక్కాటిని సెపరేట్ చేసి ఆ కార్టిలేజ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని కొంచెం కట్ చేసి, అంటే ఎంత కావాలనుకుంటే అంతే ఉంచి మిగతాది కట్ చేస్తాం అనమాట. అలాగే మిగతా బోన్ ఏంటంటే ఏదర్ ఫైలింగ్ అన్నా చేస్తాం, లేదంటే ఆస్టిటోమ్ పెట్టి కట్ చేసేస్తాం అనమాట. ఈ 2 రకాలుగాను దీన్ని చేస్తాం అనమాట. అంటే లిటరల్గా ఏంటంటే ఆ పార్ట్ని మనం తీసేస్తున్నాం, ఏదైతే హంప్ అనుకుందో ఆ ఎక్స్ట్రా పార్ట్ని మనం తీసేస్తున్నాం అనమాట. తీసేసి మళ్ళీ నార్మల్ చేసుకుంటాం. మిగతా దాంతోపాటుగా అసోసియేటెడ్ ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టిప్ కరెక్షన్స్ కానీ, సైడ్స్ కరెక్షన్ కానీ, బోన్ కంప్రెస్ చేయడం కానీ చేయాల్సి వస్తుంది. ఇలా తీసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బోన్స్ కూడా ఇక్కడ కట్ చేసి మళ్ళీ నారో చేయాలి. ఎందుకంటే ఇలా తీసినప్పుడు ఏంటంటే ఓపెన్ బుక్ లాగా ఈ బోన్స్ ఇలా ప్రొజెక్ట్ అయి ఉంటాయి. నార్మల్గా ఇలా బోన్స్ ఇలా ఉండాలి, ఇలాగ ఓపెన్ అయ్యి ఇలా ఉంటాయి. సో దాన్ని మళ్ళీ ఈ బేస్ కింద, ఈ బోన్ బేసిస్ కింద కట్ చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసి వేస్తాం అనమాట. సో బోన్ కూడా కట్ చేసి నీరు వేస్తాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఆస్టియాటమీ. ఇది ఒక టైప్ ఆఫ్ హంప్ కరెక్షన్ అనమాట. ఇతరత్రా క్వాలిఫికేషన్లు ఎన్ని ఉన్నా వాటన్నిటిలోకి ఇవాళ అందానిదే అగ్రతాంబూలం. చక్కటి ముఖార విందం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు ఎదుటివారిలో మనపై పాజిటివ్ దృక్పథాన్ని కలుగజేస్తుంది. ఉద్యోగ సాధనలో తోడ్పడుతుంది. అంతెందుకు కొన్ని రకాల ఉద్యోగాలకు అందమే ప్రధాన అర్హతగా ఉంటోందనటంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ముక్కులో లోపాల్ని, తేడాల్ని సరిచేయించుకోవాలనే వారికి రైనోప్లాస్టీ సర్జరీ ఒక వరం లాంటిది. అయితే రైనోప్లాస్టీ చేయించుకుంటే ముక్కు ఆకృతి ఏకమొత్తంగా మారిపోతుందని ఆశించకూడదు. సర్జరీ తర్వాత వచ్చే ఫలితాల గురించి డాక్టర్తో సమగ్రంగా చర్చించి పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే రైనోప్లాస్టీకి వెళ్లాలా వద్దా అన్నది నిర్ణయించుకోవటం మంచిది.